నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా నాబార్డ్ నిధులు ఏదైతే PMKSYలో మరి ఒక కార్యరూపం 99 ప్రాజెక్టులు తీసుకుంటా ఉన్నారో దాంట్లో నాబార్డ్ ప్రాజెక్టు కింద పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వాలి. ఇవాళ దేశంలో ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రం ఏర్పడిన తర్వాత నాబార్డ్ ఏదైతే గతంలో చెరువులకు కానీ మైనర్ ఇరిగేషన్ కానీ లేకపోతే RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులిచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పెద్ద ఎత్తున నాబార్డ్ ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అరుణ్ జైట్లీ గారి చొరవతో ఉమాభారతి గారు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ బడాభాయ్ అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవని దృష్టిలో పెట్టుకొని మంత్రిని ఉమాభారతి గారు చొరవ తీసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ప్లస్ నాబార్డ్ దగ్గర అతి తక్కువ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కొత్త సంవత్సరం వచ్చే లోపల మీకు పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇస్తామని ఏ మాట అయితే వాళ్ళు చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించి ఇవాళ అందరి సమక్షంలో ఇటు ఉమాభారతి గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దగ్గర పోలవరం ప్రాజెక్టు కింద రాష్ట్ర జలవనరుల శాఖకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా నాబార్డ్ నిధులు 1981 కోట్లు ఈరోజు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జలవనరుల శాఖ ఇవాళ ఇస్తా ఉన్న కృషికి చొరవకి తప్పకుండా గ్రౌండ్ రియాలిటీలో ఎట్టి పరిస్థితుల్లో 2018కి పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబెట్టి పోలవరం రైట్ కెనాల్ ద్వారా పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా 2018కి నీరు తీసుకురావాలనే ఒక మహాసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నీతి ఆయోగ్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఇరిగేషన్ రంగంలో ఏదైతే నదుల అనుసంధానంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గత సంవత్సరం 2500 కోట్ల పంట కాపాడుకోగలిగాం. గత సంవత్సరమే దగ్గర 8 TMCలు నీరు తీసుకెళ్లగలిగాం. ఈ సంవత్సరం కూడా 55 TMCలు గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం రైట్ కెనాల్ ద్వారా 48.5 TMCలు ప్రకాశం బ్యారేజీకి రావటం వల్ల 10,74,000 ఎకరాల్లో ఈ సంవత్సరం 44 బస్తాల నుంచి ఎకరాకి 40 బస్తాల నుంచి 35 బస్తాలు తగ్గకుండా వరి పంట ధాన్యం బ్రహ్మాండంగా ధాన్యపు సిరులన్నీ కూడా ఇవాళ కృష్ణా డెల్టా రైతాంగం ఇటు వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం 4 జిల్లాల్లో ఇవాళ ధాన్యపు సిరులు కనపడతా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఈళ్లు పెరిగింది. గోదావరి నీళ్లు ఫెర్టైల్ వాటర్ రావటం వల్ల 4 బస్తాలు వాడే ఎరువు ఫెర్టిలైజరు 2 బస్తాలతో సరిపోయింది. 5 బస్తాలు దిగుబడి పెరిగింది. దానివల్ల ఇవాళ రైతాంగం బ్రహ్మాండంగా ఆనందంలో ఉన్నారు. అట్లాగే ఈ మేరకు ఈ నీళ్లు మేము వాడుకున్న 55 TMCలు కూడా ఇటు శ్రీశైలం దగ్గర నుంచి అంద్రినివా ద్వారా, గాలేరి నగర్ ద్వారా, తెలుగంగ ద్వారా, SRBC ద్వారా, వెలుగల్లు ద్వారా, వెలుగోడు ద్వారా, SR12 ద్వారా, SR1 ద్వారా, బ్రహ్మసాగరం ద్వారా, గండికోట, మైలవరం రిజర్వాయర్ల ద్వారా ఇటు కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపురం 4 జిల్లాలు రాయలసీమలో ఇవాళ బెస్ట్ ప్రొడక్టివిటీ హైయెస్ట్ ఈల్డ్ వచ్చిన జిల్లా రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా ఫస్ట్ వచ్చింది. ఇది చరిత్ర. రాబోయే రోజుల్లో రాయలసీమ రతనాల సీమ కాబోతా ఉంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కాబోతా ఉంది.